తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలు శ్రీ పురందర దాసుల వారి కీర్తనలతో మారుమోగాయి. శ్రీ పురందర దాసుల వారి ఆరాధన మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ముందుగా శ్రీవారు ఉభయ దేవేరులతో కలిసి నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేశారు. ఈ సందర్భంగా చల్లటి సాయంత్రం వేళ నిర్వహించిన ఊంజల్ సేవలో దాస సంకీర్తనల గానం భక్తులను మైమరిపింపచేసింది. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాస భక్తులు సామూహికంగా పురందర దాస కృతులను ఆలపించారు. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యులు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు, 3500 మందికి పైగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన భజన మండల సభ్యులు పాల్గొన్నారు. కర్ణాటక సంగీత పితామహ అని చెప్పేసి ఖ్యాతి పొందిన పురందర దాసుల వారి యొక్క ఆరాధన మహోత్సవం. నాట్యకారులు మాత్రమే కాదు, శాపానుగ్రహ శక్తి సంపన్నులు. ఆడిన ప్రతి మాట అర్థంతో సహా బయటికి వచ్చేది. సంపన్నులు వీరి యొక్క సాహిత్యంలో సంగీతాన్ని జయించారు. కాబట్టి వీరు సంగీత సామ్రాజ్యంలో నిష్ణాతులైన మోక్ష మార్గానికి సంగీతము కాదు, భక్తియే కారణము. కేవలం సంగీతము త్యాగరాజుల వారు కూడా భక్తి లేని సంగీతము ఎప్పుడు కూడా సిద్ధించదని త్యాగరాజుల వారు కూడా పురందరదాసుల యొక్క మార్గంలోనే వారు పయనిస్తూ ఇదే అంశాన్ని బోధించారు. ఇన్ని అపూర్వమైనటువంటి సంగీతాన్ని పైకెక్కవచ్చు. పురందరదాసులు వైకుంఠం అనే పెద్ద భవనానికి వెళ్ళడానికి మెట్లు కట్టారు. ఆ మెట్లే 4,75,000 సంకీర్తన